చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం 20 మందికి పైగా ప్రాణాలను బలికొంది. ఈ విషాద ఘటనలో గాయపడినటువంటి బాధితులకు చేవెళ్లలోని ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతుంది. గాయాల తీవ్రత కారణంగా చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిపైన ఎప్పటికప్పుడు ఆందోళన నెలకొంటుంది. కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో వారికి మెరుగైన చికిత్స కొనసాగిస్తున్నారు. ఇక ఈ ప్రమాదంలో గాయపడినటువంటి బాధితులలో అత్యధికులు చేవెళ్లలోని డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్లో చేరారు. మొదట ఇక్కడ 14 మంది అడ్మిట్ అయ్యారు. వారిలో 4 చికిత్స పూర్తి చేసుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం మిగిలిన 10 మంది క్షతగాత్రులు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా మరో ప్రైవేట్ ఆసుపత్రి అయినటువంటి లలిత హాస్పిటల్లో కూడా కొందరికి చికిత్స అందిస్తున్నారు. లలిత ఆసుపత్రిలో మొత్తం 4 గాయపడినటువంటి బాధితులు అడ్మిట్ అయ్యారు. వీరిలో 2 పూర్తిగా కోలుకోవడంతో వారిని డిశ్చార్జ్ చేశారు. మిగిలిన 2 మాత్రమే ఇంకా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇలా మొత్తం హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నటువంటి బాధితులందరూ కూడా ఒక్కొక్కరుగా డిశ్చార్జ్ అవుతున్నారు, తక్కువ గాయాల పాలైనలు. ఇక చేవెళ్ల బస్సు ప్రమాదం తర్వాత గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుంది. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు ఆసుపత్రులు కూడా చికిత్స అందిస్తున్నాయి. ప్రస్తుతం ఈ 2 ఆసుపత్రుల్లో కలిపి మొత్తం 12 మంది గాయపడిన బాధితులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వారిలో కొందరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. వారికి మెరుగైన చికిత్సను కొనసాగిస్తున్నారు. అందుకే ఈ విషమంగా ఉన్నటువంటి వారు మరణించకుండా వారికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అందించి వారిని ప్రాణాలతో రక్షించేందుకు అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నారు. వైద్యులను కూడా నిరంతరం అక్కడ మానిటరింగ్ చేయించేటువంటి విధంగా ప్రభుత్వం కూడా చొరవ తీసుకుంటుంది. ఈ సీరియస్గా ఉన్నటువంటి వారిని క్రమంగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పటికే మృతి చెందినటువంటి వారి సంఖ్య 20కి చేరింది కాబట్టి ఇంకా సంఖ్య పెరగకుండా ఈ బస్సు ప్రమాదంలో మరణించినటువంటి వారి సంఖ్య ఇప్పటికే హెవీగా ఉంది కాబట్టి వీరు గాయాల పాలైన వాళ్ళు సీరియస్గా ఉన్న వాళ్ళని ఖచ్చితంగా వారికి ఏమీ కాకుండా పూర్తిగా వారిని ప్రాణాలతోటి రక్షించి సీరియస్గా ఉన్న వాళ్ళని ముఖ్యంగా తిరిగి వారి కుటుంబాలకి వారి ఇళ్లలోకి పంపించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఏదేమైనా కానీ చేవెళ్ల ప్రమాదంలో జరిగినటువంటి ఈ యొక్క ప్రమాదంలో జరిగినటువంటి అనేక సంఘటనలు ఆ యొక్క కుటుంబాలలో తీరని శోకాన్ని మిగిల్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ యొక్క ప్రమాద దృశ్యం మనం చూస్తే అర్థమవుతుంది ఎంత తీవ్రతతోటి ఈ ప్రమాదం ఉందని. అందుకే లెఫ్ట్ సైడ్ సీట్లో కూర్చున్నటువంటి వాళ్ళు కంకర మీద పడినటువంటి వాళ్ళకు కూడా గాయాలయ్యాయి. ఎందుకంటే ఆ స్పీడ్లో వచ్చి టిప్పర్ ఢీకరణంతో ఒక్కసారిగా అంత వేగంతో ఢీకొన్నప్పుడు ఖచ్చితంగా వారి మీద కంకర పడినటువంటి వాళ్ళ మీద కూడా సీట్లు ముందు ఉన్నటువంటి సీట్లు ఎన్నుకున్నటువంటి సీట్లు గుద్దుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలా బలమైనటువంటి గాయాలు తలలకు వాటికి కూడా తగిలినట్టుగా తెలుస్తుంది. ఈ కారణం చేతనే చాలామంది బస్సులో కంకర మీద పడినటువంటి వారు కూడా ఉన్నారు. వాళ్ళకు సేఫ్గా ఉన్నారు. బట్ గాయాల పాలై చాలా విపరీతమైనటువంటి గాయాల పాలై ఉన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా చాలాసేపటి వరకు ఆ బస్సులో నుంచి వారిని తీయలేనటువంటి పరిస్థితి. ఆ యొక్క విండోస్ నుంచి రాడ్లు కూడా అడ్డం ఉండడంతో అద్దాలు పగలగొట్టుకొని కొంతమంది కిటికీల నుంచి ఆ యొక్క అద్దాల నుంచి తీసేటువంటి ప్రయత్నం చేస్తారు. అప్పుడు కూడా చిన్న గాయాలయ్యాయి. మహిళలు అయితే అక్కడి నుంచి తీసేటువంటి ప్రయత్నం చేస్తారు. వెంటనే ఆ కంకరను కూడా తోడి మరికొంతమంది అక్కడ పోయేటువంటి బాటసారులు తీసేటువంటి ప్రయత్నం చేశారు. ఇలా గాయాల పాలన కూడా చాలామంది ఉన్నారు. బ్రతికినటువంటి వారిలో తీవ్రమైనటువంటి గాయాలతో ఉన్నటువంటి వారు ఉన్నారు. పరిస్థితి సీరియస్గా ఉన్నటువంటి వారు కూడా కొంతమంది ఉన్నారు. ముఖ్యంగా వారిని అబ్జర్వ్ చేస్తున్నారు. మిగతా గాయాల పానీయాలు మిగతా గాయాలతో ఉన్నటువంటి వారికి ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ సీరియస్గా ఉన్నటువంటి కొంతమంది పరిస్థితి మాత్రమే ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. వారిని మెరుగైనటువంటి చికిత్స ఎంత ఖర్చైనా పర్వాలేదు, వారికి మంచి వైద్యం అందించి వారిని బ్రతికించి మరలా కుటుంబాలకు పంపించాలనేటువంటి ఒక సంకల్పం అయితే ప్రభుత్వం కూడా తీసుకుంది. కాబట్టి ప్రస్తుతం ఆసుపత్రుల్లో వారికి చికిత్స కొనసాగుతుంది. మిగతా వారందరైతే చికిత్స కంప్లీట్ చేసుకొని ఒక్కొక్కరుగా డిశ్చార్జ్ అవుతున్నారు. సో దాంతో వారి కుటుంబ సభ్యులకు కూడా కొంత ఆందోళన అయితే తగ్గిపోయింది. ఒక్కొక్కరుగా ఇంటికి వెళ్తున్నటువంటి సందర్భంలో హాస్పిటల్లో వారి సంఖ్య కూడా తగ్గిపోతున్నటువంటి సందర్భంలో అయితే ఇప్పుడు కొంత అంతా కూడా ఒక పాజిటివ్ అంశం కనిపిస్తుంది. అక్కడ సీరియస్గా ఉన్న వాళ్ళ పరిస్థితి మాత్రమే ఇప్పుడు కొంత ఆందోళనగా ఉంది. వారి కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా హాస్పిటల్లో చికిత్స కంప్లీట్ చేసుకొని డిశ్చార్జ్ అయితే అవుతున్నారు.